ప్రచారంలో అభ్యర్థుల మాటల యుద్ధం, గల్లీ గల్లీలో కొనసాగుతున్న ప్రచారం. మేనిఫెస్టో హామీలు నెరవేర్చడం లేదు, పార్టీల వైఖరిపై మండిపడుతున్న జనం. సిటీలో బస్ షెల్టర్లు నిర్మిస్తున్న బల్దియా, కూలగొడుతున్న హైదరాబాద్ మెట్రో. నెలాఖరులోగా బకాయిలు చెల్లించాలి, హోర్డింగ్స్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ వార్నింగ్. రేపు సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్, ఉప్పల్ స్టేడియంలో హై సెక్యూరిటీ. అప్డేట్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నాయి. మాటా పెంచుతూ ప్రచారాన్ని హీట్ ఎక్కిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు అభ్యర్థులు. గెలిపిస్తే అభివృద్ది చేసి చూపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎల్బీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రచారానికి వచ్చిన ఆయనకు మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సరూర్ నగర్ లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత కర్మన్ ఘాట్లోని సాయిబాబా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఉదయం వాకర్స్ ను కలుసుకుని మద్దతివ్వాలని కోరారు. ఆయన ఏ విధంగా అయితే మనకు 400 కోట్ల ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు, అలాగే మంచినీటి సౌకర్యం, మిషన్ భగీరథ కింద ఏవైతే చేపించాడో అవన్నీ కూడా దీని ద్వారానే ఈ స్పందన వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆడపడుచులు అందరూ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మెజారిటీ 5 లక్షల మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. బస్తీల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. 5 ఏళ్లు బీజేపీ ఎంపీ ఉన్నా సికింద్రాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రచారంలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు సాయి కిరణ్ యాదవ్. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సాయి కిరణ్ తరపున ప్రచారం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే తప్ప అభివృద్ధి జరగదని నమ్ముతున్నారు 100%. కాబట్టి పబ్లిక్ అందరూ లాస్ట్ టైం 100 అంటే ఈసారి 88 వచ్చినాయి లాస్ట్ టైము. ఈసారి 16కి 100% కేసీఆర్కే ఇవ్వాలి. ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారీగా నిధులు వచ్చి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. సారు కారు 16 తమ నినాదమన్నారు చేవెళ్ల సెగ్మెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. గడి సింగాపూర్, రంగాపూర్, రాగాపూర్, దోమ మండలాల్లో ప్రచారం చేశారు. పాలమూరు ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గానికి నీళ్లు అందిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. మేమేం తప్పు చేసుకున్నామన్నా, మేము అటున్నాం, మాకు రైతు బంధు లేదు, కరెంటు లేదు, రుణమాఫీలు లేవు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు, ఎన్ని చెప్పినా ఇవన్నీ పథకాలు వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్తలేను వాళ్ళకు. ఇవన్నీ మేమేం తప్పు చేసుకున్నాం, పక్క రాష్ట్రం 2 కిలోమీటర్ల దూరం ఉన్నాం కదా, 2 కిలోమీటర్ అటైతే అది, ఇటైతే ఇదా అని అడుగుతున్నారు. సో మన అందరం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన అందరం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకు అదృష్టం అది. మనకు ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. వాళ్ళ దిశా నిర్దేశంతో తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశలా ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారాయనే. మల్కాజ్గిరి నియోజకవర్గం ఉప్పల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పార్టీ కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు మంత్రి మల్లారెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. గల్లీ గల్లీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మర్రి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థి కొనసాగుతున్నారు. దానికి మద్దతుగా మంత్రి గారు మల్లారెడ్డి మన దగ్గర ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుంది? ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే మా మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే గత 4.5 సంవత్సరాలు నేను కూడా ఎంపీగా ఉన్నా. కాబట్టి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కూడా అయినా. కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకంటే గత మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 2000 కోట్లతోటి
మేము మంచినీటి కార్యక్రమం చేసిన మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసిండో ఆ శపథం ప్రకారం 99% కంప్లీట్ అయినాయి. అందరూ కూడా మంచిగా వాటర్ తాగుతున్నారు. అంటే ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? అంటే రాజశేఖర రెడ్డి గెలుపు కోసం ఇప్పటికి ఎట్లాంటి ప్లాన్ చేయడం జరిగింది? గెలుపు అనేది ఖాయమైపోయింది. మేము కొట్లాడేది మెజారిటీ కోసమే. నేను కానీ మన సీఎం కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ అభివృద్ధి కార్యక్రమంలో నెంబర్ 1 ఉండేది. ఇప్పుడు కంటోన్మెంట్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్ రోడ్స్ ఆర్ క్లోజ్ అని ఉండే. అదే మాదిరిగా ఇప్పుడు మేము అంతా కూడా నేను ఎంపీ అయినప్పుడు మొత్తం ఆల్ రోడ్స్ డిఫెన్స్ మినిస్టర్ల దగ్గరికి పోయి 3 డిఫెన్స్ మినిస్టర్లతో పోయి ఆల్ రోడ్స్ అని కూడా ఓపెన్ చేపించినాయి కంటోన్మెంట్లో. దానికి తోడు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఈ 16 సీట్లు గెలిస్తే దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో 160 సీట్లు చేసి తప్పకుండా కేంద్రంలో బాగా వేసేది గ్యారంటీ. ఎందుకంటే బీజేపీకి 150 కంటే దాటాయి, కాంగ్రెస్కు 100 దాటది. అప్పుడు మనకు 160 ఉంటాయి కాబట్టి తప్పకుండా మనమే రూలింగ్లో ఉంటాం కాబట్టి మన కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ రోడ్లు కానీ 2 ఫ్లైఓవర్లు కానీ 100 ఎకరాలు ఇక్కడ ఇస్తే గరీబోళ్ళకు చాలామంది ల్యాండ్స్కు ఇబ్బంది పడుతున్నారు. A1 ల్యాండ్ అని B1 ల్యాండ్ అని C1 ల్యాండ్ అని వాళ్ళు ఇప్పుడు సర్వే చేసి పేదలను కాల్ చేపించి వాళ్ళకైనా గోడలు కూలిపోయినా వర్షాలు పడ్డా కురుస్తున్నా వాళ్ళని రిపేర్ చేసుకొని ఇస్తలేరు ఈ కంటోన్మెంట్ మిలిటరీ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పోతుంది, బాధ పోతుంది, పీడ పోతుంది. మనకు 100 ఎకరాలు వాళ్ళది మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మనం వాళ్ళకు 500 ఎకరాలు జవహర్ నగర్ సైడ్ ఇస్తే మనకు ఈ 2 ఫ్లైఓవర్లు కూడా వస్తే మనకు ప్రాబ్లమే ఉండదు, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సమస్యలు. రాజశేఖర రెడ్డి గారు గెలిస్తే ఎట్లాంటి మీరు ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు లేదంటే ఇప్పుడు కోఆర్డినేషన్ ఏంది? నేను స్టేట్ గవర్నమెంట్, ఆయన సెంట్రల్ ఎంపీగా మనం 16 ఎంపీలతో కొట్లాడి మనం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన నిధులు మన అన్ని తెచ్చుకోవాలి. మనకిప్పుడు చాలా అవసరం ఎంపీ. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు నేను మీ ద్వారా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఓటు భారీ శాతంతో వినియోగించుకొని అందరూ కూడా 16 సీట్లకు 16 సీట్లు గెలిపించి మనం అందరం చేస్తే మనం ఢిల్లీలో బాగా వేసి మన ఫండ్స్ మనకు వచ్చే వాటా, మన నీళ్లు, మన కరెంటు, మన లెక్క మనకు వచ్చే అవన్నీ కూడా చేసుకొని మనం బంగారు తెలంగాణ దిశలో రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకోరు కావచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? ఇప్పుడు బీజేపీకి అయితే దివాళ తీసిందా, కాంగ్రెస్ కూడా దివాళ తీసింది పూర్తిగా. వాళ్ళ తన క్యాండిడేట్సే లేరు. కొండగాళ్ళనే చెల్లని రూపాయి గిడ మల్కాజ్గిరిలో ఎట్లా గెలుతుంది? ఆడ ఓడిపోయిన క్యాండిడేట్ గిడ వేసి పెడితే ఎట్లా గెలుస్తారు? వాళ్ళ తన క్యాండిడేట్సే లేరు. ఓడిపోయిన క్యాండిడేట్లను మళ్ళీ ఎంపీగా పెడుతున్నారు. అదే మాట కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లా ఓడిపోయిన వాళ్ళకే ఇచ్చారని కూడా ఇచ్చారు. అక్కడ చెప్పు పెద్దపల్లి కావచ్చు ఎవరికి ఇచ్చారు? అది చూసుకోరాదా నువ్వు? మే 23 నాడు చూసుకో. మన 16కు 16 భారీ మెజార్టీ, మొత్తానికి అఖండ మెజార్టీతో గెలుస్తారు. తమ గెలుపుని ఎవరు ఆపలేరు. 16కు 16 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ఎక్కడ చూసినా హడావిడి కనిపిస్తోంది. ప్రాంతీయ నుంచి జాతీయ పార్టీ దాకా రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి గుర్తుల గురించి ఎంతమందికి తెలుసు? వాచ్ దిస్ స్టోరీ. దేశంలో ఎక్కడ చూసినా ఎలక్షన్ హడావిడే కనిపిస్తోంది. పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఓవైపు వెరైటీ ప్రచారాలతో నేతలు హోరెత్తిస్తుంటే మరోవైపు తమ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. కనీసం పోలింగ్ తేదీ కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల్లో నిలబడిన నాయకుడి కంటే పార్టీపై నమ్మకంతోనే ఓటు వేస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో వచ్చేసి టీఆర్ఎస్ బూరా నరసయ్య గౌడ్కు ఓటేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం కేసీఆర్ గారు విలేజెస్లో ఉండే రైతుల గురించి పట్టించుకొని గ్రామ అభివృద్ధి కోసము పాటుపడుతున్నాడు. కాబట్టి మన రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను. మరి రాజశేఖర ఎల్బీ నగర్ ఆటో పర్మిట్ ఓకే మాకు క్యాన్సల్ చేశారు. కొన్ని పనులు అయితే బాగానే అవుతుంది. మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి ఇలాంటి కొత్త కొత్త పథకాలు బాగానే ఉంది కాబట్టి టీఆర్ఎస్ చేయాలనుకుంటున్నాం. రాజకీయ అవగాహనలో యువత చాలా వెనుకబడినట్టు కనిపిస్తోంది. మీది ఏ నియోజకవర్గమని అడిగితే సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం జరిగేవి లోక్సభ ఎన్నికలని కూడా తెలియని పరిస్థితి చాలా మందిలో ఉంది. అంతేకాదు ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య ఉన్న తేడా కూడా చెప్పలేకపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోటేద్దామని చూస్తుంది. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చాలా మంచి పనులు చేశాడు ఎమ్మెల్యేగా, కానీ ఓడిపోయాడు. ఈసారి మళ్ళీ అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో నేను కిషన్ రెడ్డికి ఓటేద్దామని. క్యాండిడేట్ నెక్స్ట్ పార్టీ కూడా 2 మెయిన్ క్యాండిడేట్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చూసి అయితే నేను ఓటు వేయను. అంటే పార్టీ అని కాదు, క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ఐదర్ పార్టీ తరఫున కానీ ఎవరైనా సరే, ఆ పార్టీ తరఫున క్యాండిడేట్ అయినా అదర్ పర్సన్ అయినా సరే వాళ్ళని చూసి వాళ్ళు ప్రీవియస్ ఏదైనా చేస్తుంటారా దాని మీద బట్టి ఓటు వేయదలుచుకున్నాను.
మా సైడ్ నిరంజన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు. ఏ పనైనా ఏమైనా సరే చాలా బాగా చేపిస్తున్నాడు. ఇంకోటి మెగారెడ్డి అనేట ఆయన ఊరుకుంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలోకి చిన్న ఇబ్బంది వచ్చినా చూసుకుంటాడు అనమాట. ఎంపీ ఎలక్షన్ అంటే కేవలం రాహుల్ వర్సెస్ మోడీగానే భావిస్తున్నారు కొందరు. కేంద్రంలో ఎవరుంటే మేలు జరుగుతుందో వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు. మరికొందరు ఓటు వేయాలి కాబట్టే వేస్తామని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక శాఖ బస్ షెల్టర్లు నిర్మిస్తే మరో శాఖ వాటిని కూలగొడుతోంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఉపయోగపడే బస్ షెల్టర్లను హెచ్ఎంఆర్ కూల్చివేస్తోంది. బల్దియా హెచ్ఎంఆర్ మధ్య సమన్వయ లోపం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రయాణికులకు సరిపడ బస్ షెల్టర్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడా ఉన్న బస్ షెల్టర్లలో సరిపడ సౌకర్యాలు లేక రోడ్లపైనే నిలబడుతున్నారు. మరికొన్ని చోట్లయితే చెత్తా చెదారం వ్యర్థాలతో కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 2300 వరకు బస్ షెల్టర్లు ఉన్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులో లేవు. రెండేళ్ల క్రితం బస్ షెల్టర్లు కొత్తగా నిర్మించేందుకు పీపీపీ పద్ధతిలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకు ఈ పనులు అప్పగించింది బల్దియా. 826 బస్ షెల్టర్లను 3 ఏజెన్సీలకు గ్రేడ్ వారీగా కేటాయించింది బల్దియా. గ్రేడ్ 1లో ఏసీ బస్ షెల్టర్లు, మిగతా 3 గ్రేడ్స్ లో మామూలు బస్ షెల్టర్లు నిర్మాణం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు సగం షెల్టర్ల పనులు పూర్తయ్యాయి. నేను కూడా కూర్చున్నా, బస్ ఆగుతుంది. ఇక అందరితో పాటు నారాయణ అన్ని కూర్చున్నా, అంత మెట్ల మీదనే కూర్చున్నాం. మరి బస్ స్టాప్ లేదు, మరి ఏం చేస్తాం? కొంచెం బిల్డింగ్ నీడ ఉన్నది, అన్ని కూర్చున్నాం. బస్ కోసమే కూర్చుంది వాళ్ళంతా కూడా, అంతే. ఇక ఇక్కడ పరిస్థితి అయితే ఇది. షెల్టర్ ఏం ఇట్లానే కూర్చోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ బ్రిడ్జ్ దగ్గర, నారంగూడ బ్రిడ్జ్ దగ్గర షెల్టర్ ఏం లేదు, సన్ పడుతుంది, హెడ్ఏక్. అయితే ఇప్పుడు ఆ బస్ షెల్టర్లను హెచ్ఎంఆర్ కూల్చేస్తోంది. మాదాపూర్ పిఎస్, హబ్సిగూడ, తార్నాక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, కావూరి హిల్స్, షేరిలింగంపల్లి బస్ షెల్టర్లతో పాటు చాలా చోట్ల తొలగించింది హైదరాబాద్ మెట్రో రైల్వే. ఇలా ఇప్పటికే 50కి పైగా లొకేషన్లలో కొత్త షెల్టర్లు కూలగొట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరో 100 బస్ షెల్టర్లను నిర్మించకుండా హెచ్ఎంఆర్ అడ్డుపడుతుందని యాడ్ ఏజెన్సీ సంస్థలు, అధికారులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మరి అట్లాంటి బస్ స్టాప్లు అయితే తొందరగా కట్టాలి కదా. ఎండాకాలం ప్రజలకు ఎండకు సొమ్మసిల్లిపోతారు, వాటర్ లేక. అటు బస్ స్టాప్ లేదు, అట్లా కొన్ని జగలలో లేవు. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ ఎట్లా ఉందన్నా, ఏముంది, బస్సులు రావాలి, ఎండకు నిలబడాలి. ఉన్న కాడికి ఈడో బస్ స్టాప్ ఉంటే బర్కత్పూర్ బస్ స్టాప్ ఉంది, ఆడుందంటే కోరిన కాడు ఉంది. ఎప్పుడన్నా ఏడన్నా ఇట్లా కనీసం నెక్స్ట్ స్టాప్ ఆపుదామంటే కూడా బస్సులు ఉండవు, టైంకు బస్సులు ఉండవు. ఏడన్నా కనీసం ఇట్లా టైం బట్టి బస్సులు ఆపమన్నా ఉండదు. నిలబడడానికి ఇదే ఎండ. ఇట్లనే ఒక్కొక్క దగ్గర అయితే ఏడ ఉంటే అడవై అట్లా మెట్ల కాడవై కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ బస్ స్టాపే లేదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేస్తాం చెప్పు. ఇక అటిక్మీట్ దగ్గర అసలు బస్ స్టాప్ లేదు. ఎండలు నిలబడుతున్న జనాలు మొత్తము, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ బస్ ఎక్కి నాచారం పోవాలి, చాలా కొడుతున్నాయి ఎండలు. అక్కడైతే బస్ స్టాప్ లేదు, చెట్టు కూడా లేదు నిలబడడానికి, చాలా ఇబ్బంది అవుతుంది. మెట్రో మార్గాలైన ఎల్బీ నగర్ టు మియాపూర్ రూట్, నాగోల్ టు హైటెక్ సిటీ రూట్, జేబీఎస్ టు సిబిఎస్ మార్గాల్లో జీహెచ్ఎంసీ బస్సు షెల్టర్లు నిర్మిస్తోంది. అయితే మెట్రో మార్గాల్లో తామే నిర్మిస్తామని అడ్డుపడుతోంది హెచ్ఎంఆర్. మెట్రో మార్గాల్లో ఇతర ఏజెన్సీలు నిర్మిస్తే తమ రెవెన్యూకు ఇబ్బంది అవుతుందనే వాటిని కూల్చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు హెచ్ఎంఆర్ నిర్మించిన బస్ షెల్టర్లు చాలా వరకు ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు. బస్ స్టాప్స్ దగ్గర కాకుండా వేరే చోట కడుతుండటంతో అవి ఉపయోగపడటం లేదు. మరి మరోపక్క మరి బస్ షెల్టర్ ఎక్కడ ఉంది, బస్ నెంబర్ ఎక్కడ పోతుంది అని అడుగుతుంటే అక్కడ బస్సు నెంబర్ ఉండదు. ఆ బస్సు నెంబర్ ఉన్న అక్కడ బస్ షెల్టర్ ఉండదు. షెల్టర్ ఉన్న లెఫ్ట్ రైట్లో, ఇక్కడ లెఫ్ట్ ఉంటే అక్కడ రైట్లో కూడా బస్ స్టాప్ ఉండదు. మరి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఆర్టీసీ వారిల నిర్లక్ష్యమా, మరి జిహెచ్ఎం నిర్లక్ష్యమా? మరి హోల్డింగ్ల ద్వారా మరి జిహెచ్ఎంసీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. మరి నిడలిచ్చే మనుషులకు కూడా మరి ఈరోజు కూడా నిలబడండి. అక్కడ ఎండలో ఒక 5 నిమిషాలు నిలబడితే మనం ఏ పరిస్థితి ఉంటామని ఆలోచించండి. బస్ స్టాప్ ఉంది, చూసాం కదా, బస్ స్టాప్ ఉంది. అక్కడ నిల్చోటానికి చూడు, అప్పుడు కూడా బయట ఉన్నారు, అనుకూలంగా లేదు. కూర్చోటానికే కాదు, దేనికైనా సరే. ఇప్పుడు ఎండ కాబట్టి పర్వాలేదు, నీడ ఉంది. అదే వర్షం అయితే ఇంకా కష్టం. ఇంకా బాగా పోవాలండి, డెవలప్మెంట్ కావాలంటే. అసలే సిటీలో సరిపడ బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపై బస్ల కోసం నిలబడుతుంటే ఈ 2 శాఖలు మాత్రం ఇలా కొట్టుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ల మధ్య సమన్వయ లోపంపై మండిపడుతున్నారు జనం. హైదరాబాద్లో ఇప్పటికి మార్చి నెలలోనే దగ్గర 40కి టెంపరేచర్ రీచ్ అవుతూ ఉంది. ఎండాకాలం
ఎండాకాలం వచ్చింది కానీ బస్ స్టాపుల్లో ప్రయాణికుల అవసరం మాత్రం చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. అక్కడ బస్సుల కోసం వేచి ఉండే సమయం ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ బస్ షెల్టర్స్ మాత్రం ఏర్పాటు చేయలేదు. మళ్ళీ ప్రకటనలు మాత్రం ఆర్భాటంగా మేము ఏసీ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కేవలం ఒక 3 మాత్రమే అవి పూర్తయినాయి. అవి కూడా సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి మిగిలినవి ఎప్పుడు పూర్తి చేస్తారు? బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు చెట్ల కింద, మెట్రో పిల్లర్ల కింద బస్సుల కోసం నిలబడుతున్నారు. కానీ 2 శాఖల మధ్య సమన్వయం లేక నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను తొలగించడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని హోర్డింగ్స్ పై ఫోకస్ పెట్టింది బల్దియా. కొద్ది నెలల క్రితం అక్రమ హోర్డింగ్స్ ను తొలగించిన జీహెచ్ఎంసీ ఇప్పుడు వాటి ఆదాయంపై ఫోకస్ పెట్టింది. పెండింగ్ బకాయిలను రాబట్టేందుకు సిద్దమవుతోంది. నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తోంది. సిటీలోని ప్రజలకు సేవ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ ట్యాక్సులతో ఆదాయం రాబడుతోంది. ఇందులో ఆస్తి పన్ను, పర్మిషన్ ట్యాక్స్, ప్రకటనలతో వచ్చే ఆదాయం ముఖ్యమైనవి. అయితే కొన్ని సంస్థల నుంచి ఏళ్ల తరబడి బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో బల్దియా వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల సెల్ టవర్ల నుంచి వచ్చే ఆదాయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ లెక్కలు తీశారు. ఇప్పుడు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పైన ఫోకస్ పెట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ లను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా హోర్డింగ్ పెట్టాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ప్రతి ఏటా కూడా వాటికి ట్యాక్స్ చెల్లించాలి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో అనుమతి పొందిన హోర్డింగ్లు 2600 వరకు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం అనుమతి లేని 220 అక్రమ హోర్డింగ్లను తొలగించారు అధికారులు. అయితే చాలా వరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు హోర్డింగ్లు, యూనిక్ పోల్స్, లాలీపాప్స్, డస్ట్ బిన్ పోల్స్ ఏర్పాటు చేసుకుని బిజినెస్ రన్ చేస్తున్నాయి. కానీ బల్దియాకు మాత్రం యాడ్ ఏజెన్సీలు పన్ను చెల్లించడం లేదు. దీంతో ప్రతి ఏటా కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో ఉండే హోర్డింగ్స్ ను 4 విభాగాలుగా విభజించి పన్ను వసూలు చేస్తోంది బల్దియా. ప్రధాన రోడ్డు మార్గంలో ఉండే వాటిని స్పెషల్ కేటగిరీగా నిర్ణయించారు. ఇక్కడ ఏర్పాటు చేసే హోర్డింగ్స్ కు ప్రతి చదరపు మీటర్ కు 1500 రూపాయలు, యూనిపోల్స్ చదరపు మీటర్ కు 2000 ఛార్జ్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇలా ఏ, బి, సి కేటగిరీల్లో బల్దియా ట్యాక్స్లు వసూలు చేస్తోంది. దాదాపు 45 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే గతంలో వేసిన లెక్కల ప్రకారం 100 కోట్ల వరకు హోర్డింగ్స్ ద్వారా బల్దియాకు ఆదాయం రావాలి. అయితే అది ఇప్పటి వరకు అమలు కాలేదు. సిటీలో ఉన్న హోర్డింగ్స్ ద్వారా బల్దియాకు రావాల్సిన ఆదాయం ఇప్పటి వరకు 20 కోట్లు కూడా దాటలేదంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో వెంటనే బకాయి వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. బకాయిదారులకు రిమైండ్ నోటీసులిచ్చి ఈ నెలాఖరులోగా ఖజానాకు డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ అమోల్ అశోక్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితుడి నుంచి 20 లక్షల విలువైన 62 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ సిపి సజ్జనార్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అమోల్ అశోక్ పై 15 కేసులు నమోదైనట్టు చెప్పారు. మహారాష్ట్రలో పోలీస్ శాఖలో హోంగార్డ్ గా పనిచేశాడన్నారు సిపి. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు. ఒక ఇంపార్టెంట్ అఫెండర్ అమోల్ అశోక్ మిర్జాపూర్ అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ వాట్కేడ్ విలేజ్, బాబుల్గావ్ తాలూక్, యావత్మల్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈయన ఇంపార్టెంట్ హెచ్బి అఫెండర్. ఈయన ముఖ్యంగా గత సంవత్సరం చాలా చోట్ల మన అఫెన్స్ చేయడం జరిగింది. మన సైబరాబాద్లో, రాచకొండలో, హైదరాబాద్లో. ఈ సంవత్సరం కూడా ఆయన వరంగల్లో, హైదరాబాద్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ హెచ్బి అఫెండర్ బై నైట్. సో ముఖ్యంగా అనంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాదాపు అన్ని ఎక్కడెక్కడ సంశయాస్పద ప్లేసెస్ ఉన్నాం, ఎక్కడెక్కడ లాక్డ్ హౌసెస్ ఉన్నాం అక్కడ తిరుగుతూ సర్వే చేసి మళ్ళీ రాత్రి దొంగతనం చేసేవాడు. ఈయన అంతకుముందు ఈయన ప్రొఫెషన్ బై ఎలక్ట్రీషియన్ పని చేస్తారు. అంతకుముందు కూడా మన హోంగార్డ్గా పనిచేయడం జరిగింది అక్కడ మహారాష్ట్ర
పోలీసులు. తర్వాత అక్కడ ఆ జాబ్ని వదిలేసి ఈ ఒక్క వృత్తిని ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ హెచ్పి పై నైట్ చాలా అఫెన్సెస్ చేసినారు. మహారాష్ట్రలో కూడా దాదాపు 18 కేసెస్లో 2014లో అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. చిట్బుల్దే పోలీస్ స్టేషన్ నాగ్పూర్లో 2014లో. ముఖ్యంగా అది అయిన తర్వాత కూడా మన చాలా చోట్ల ఆఫెన్స్ చేస్తున్నారు గత 3 years నుంచి. బట్ ఎక్కడ కూడా పట్టుబడలేదు. మన స్టేట్లో ఈసారి ఫస్ట్ టైం ఆయన పట్టుబడినారు. దాదాపు 15 కేసెస్ మనకు డిటెక్ట్ కావడం జరిగింది. రాచకొండలో 1, సైబరాబాద్ 5, హైదరాబాద్ 5, వరంగల్ 3, సంగారెడ్డి 1 కేసు. మొత్తం దాదాపు 62 తులాల గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. 20 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. సో దొరికిన కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన, మనకు దొరికిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్ పైన మన టీము కేపీహెచ్బి ఆఫీసర్స్, మన డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర నేతృత్వంలో, మన ఏసీపీ కూకట్పల్లి సురేందర్, మన ఇన్స్పెక్టర్ కేపీహెచ్బి లక్ష్మీనారాయణ, మన డిఐ మియాపూర్ మహేష్, మన హరిశంకర్ ఎస్ఐ బాగా క్రూషియల్ రోల్ ప్లే చేసినారు. మన దొరికిన సైంటిఫిక్ ఆధారపైన, కొంత సీసీటీవీ ఫుటేజ్ పైన. అధికార ప్రతిపక్ష నేతలు హామీల వర్షం కురిపిస్తారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మేనిఫెస్టో సిద్దం చేస్తారు. అయితే పార్టీలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి? ఇంతకీ మేనిఫెస్టోపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోకి ఎంతో విలువ ఉంది. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా మొదట మేనిఫెస్టోలో అంశాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుత కాలంలో పార్టీలు వీటికి ఎంతవరకు విలువిస్తున్నాయి? చేసిన వాగ్దానాలు నాయకులకు గుర్తున్నాయో లేదో తెలియదు గాని ఓటర్లు మాత్రం మర్చిపోవట్లేదు. గత ఎన్నికల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న అవినీతి సొమ్మును వెనక్కి తీసుకొస్తామని, ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పింది. కానీ 5 ఏళ్లు గడిచినా చాలా వరకు హామీలు నెరవేర్చలేదంటున్నారు ప్రజలు. వీళ్ళు మస్తు మంది ఏదేదో చెప్తా ఉంటారు కానీ ఎవరికి అమలు అయ్యేదేం లేదు. పెద్ద ఉద్యోగాలు వచ్చేదేం లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మస్తు మంది ఊరికి అయిపోయినరు. లక్షలు పోసి చదువుకొని వాళ్ళకి ఒక్క మంచి కూడా ఉద్యోగాలు వచ్చింది లేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి బాగానే. చాలామంది అమాయకులు కూడా బాగుపడ్డారు. ఇప్పుడు చెప్పడం మాత్రమే కానీ చేయడం తక్కువ ఉంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ హామీలు ఇవ్వడంలో నేతలు పోటీ పడుతున్నారు. కనీస ఆదాయ హామీ పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 72,000 అకౌంట్లలో జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇక ప్రాంతీయ పార్టీలు 45 ఏళ్లకే పెన్షన్, పిల్లలను బడికి పంపిస్తే 15,000 అంటూ ఇలా ఎన్నో హామీలు ఇస్తున్నాయి. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటున్నారు ఓటర్లు. ఇదివరకు ప్రామిస్ చేసే ముందు సాధ్యాసాధ్యాలను పరిశీలించారని, ఇప్పుడు అధికారం కోసం సాధ్యం కానివి కూడా ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. పోయినసారి కేసీఆర్కు ఏసీ గెలిపించినాము. ఈ సడవడు ఎంపీగా నిలబడినారనుకో, కానీ ప్రభుత్వం బాగానే నడుస్తుందమ్మా. కేసీఆర్ ఆయనకే చేస్తాం అనుకుంటున్నాం. కానీ కేంద్రం మాత్రం రాజీవ్ గాంధీ వస్తే, పెద్ద కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి. న్యాయంగా చేస్తుంది, సహకారాలు చేస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది. 2 లక్షల రుణమాఫీని చెప్పినాడు రాహుల్ గాంధీ. అది ఏమి దేవుందో చేస్తాడని ఆశ ఉంది. రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారంగా హామీలిస్తుండటంతో ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో అర్థం కావట్లేదంటున్నారు జనం. హామీలను నమ్మి తమ సమస్యలు తీర్చే పార్టీకే ఓట్లేస్తామని అంటున్నారు. ఒకటి కూడా జరగవు. వాళ్ళు మేనిఫెస్టోలో ఏదో హామీలు పెడతారు. వాళ్ళు రాజకీయ లబ్ధి కొరకు ఎన్నో చెప్తారు, వాగ్దానాలు చేస్తుంటారు. మేము ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు. అంటే ఇచ్చిన హామీలను నిలబెడతారా? నెరవేర్చలేరు. నెరవేర్తే కంటిన్యూగా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది, అదే ఎమ్మెల్యే గెలుస్తారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు మారుతారు. ఈ పార్టీ నుండి గెలిచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీలకు. జనాలను పట్టించుకునే నాయకుడు ఎవరున్నారు చెప్పండి? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు హామీలిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హామీల సాధ్యాసాధ్యాల గురించి మేనిఫెస్టో కమిటీలు పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ అమలు కానివి కూడా హామీలే. ఈ అమలు చేయలేకపోతే అయితే అమలు కావు. ఆ విధంగా చూసినప్పుడు ఎన్నికల ప్రణాళికలో ఉదహరించినటువంటి ఏ హామీ కూడా మళ్ళీ 5 ఏళ్ల పాటు అలా ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త హామీలు. చూశారు కదా, ఇవాళ పరిస్థితులు అంతే కనబడుతున్నాయి. కొత్త హామీలు ఇచ్చేసరికి జనం పాత హామీలు మర్చిపోతున్నారు. ఆ విధంగా ఏంటంటే మళ్ళీ సరికొత్త హామీలు చేయడం కోసం పెద్ద మేధావులు, దానికి పెద్ద కమిటీలు, వ్యవహారాలు ఇవన్నీ సాగుతున్నాయి. నిజంగా జాతీయ పార్టీలు ఇస్తున్న హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే ఖచ్చితంగా దేశ ఆర్థిక మూలాలు కదులుతాయంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. నిరుపేదల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కంటే
గిట్టుబాటు ధర కల్పించడం మంచిదంటున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే ఉద్యోగాలు కల్పించాలంటున్నారు. బతకడానికి దారి చూపాలే కాని జనాన్ని సోమరులను చేయకూడదని అభిప్రాయపడుతున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఒగ్గు కథ అరుదైన ప్రాచీన తెలంగాణ జానకథ. రాజులు జమీందార్ల హయాంలో ఈ జానపద కళకు మంచి ఆదరణ ఉండేది. మారుతున్న కాలంలో ఒగ్గు కథ వినేందుకు జనం కూడా ఆసక్తి చూపడం లేదు. అందుకే ఒగ్గు కళను ఇప్పటి తరానికి అర్థమయ్యేలా కొత్తగా నాటక రూపంలో ప్రదర్శించబోతున్నారు కళాకారులు. ఒగ్గు కళ అంటే గుర్తొచ్చే పేరు చుక్క సత్తయ్య. ఆయన మనవడు ఒగ్గు రవి ఇప్పుడు ఒగ్గు కళను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒగ్గు కథను గంటల తరబడి చెప్పకుండా నేటి తరానికి అర్థమయ్యేలా నాటక రూపంలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. కొత్త నటీనటులతో ప్రయోగాత్మకంగా మొదటిసారిగా ఒగ్గు జానపద నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. ధర్మాగ్రహం పేరుతో వచ్చే నెల 9న రవీంద్ర భారతిలో ఒగ్గు జానపద నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు ఒగ్గు కళాకారుడు రవి. గంటల తరబడి ఒగ్గు కథను వినేందుకు జనం ఆసక్తి చూపడం లేదని, అందుకే తక్కువ టైంలో నాటక రూపంలో ఒగ్గు కళను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రధాన జానపద వృత్తి కళారూపం. మనము ఒగ్గు కథను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఆకాంక్ష ఉన్నది కాబట్టి దాన్ని అంతర్జాతీయ విలువలు గల సాంకేతికతను వినియోగించి వివిధ రంగాలలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కొంతమంది కళాకారులను తీసుకొని నూతన కళాకారులను, కొత్త కళాకారులను, యంగ్ జనరేషన్ తీసుకొని ఈ ధర్మాగ్రహం అనే పేరు పెట్టి ఎల్లమ్మ కథను మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మక జానపద నాటకం కింద మలచి ప్రొసీనియంకి అప్లై చేసి రవీంద్ర భారతిలో ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు ప్రదర్శించబోతున్నాము. తెలంగాణ కళ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒగ్గు కళ అన్నారు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తెలంగాణ వచ్చాక ఒగ్గు కళకు, కళాకారులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ధర్మాగ్రహం పేరుతో ఒగ్గు రవి ప్రదర్శిస్తున్న జానపద నాటకం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచీనంగా వందలాది సంవత్సరాల నుంచి కూడా ఎన్నెన్నో జానపద కళారూపాలని, వాటిలో ఒగ్గు కథ అత్యంత ప్రధానమైన విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రికి రాత్రులు దాదాపు 24 గంటలు, 48 గంటలు, అవసరమైతే 9 రోజులు, 10 రోజులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని అంటే అలాంటి జానపద కళారూపానికి సంబంధించిన అంశాలని కొంచెం ఆధునీకరించి మోడర్న్ థియేటర్కి అనుకూలంగా వాటిని కూడా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనలోంచి ఈ ధర్మాగ్రహం అనే కాన్సెప్ట్ బయటికి రావడం జరిగింది. నాటక రంగానికి సంబంధించిన కోర్సులు చదువుతూనే మొదటిసారిగా రవీంద్ర భారతిలో ఒగ్గు జానపద నాటకంలో పాత్ర వేస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు నటీనటులు. ఒగ్గు కథలో మహిళల పాత్రలు కూడా మగవారే వేసేవారని, మొదటిసారి మహిళలకు ఒగ్గు నాటకంలో పాత్ర చేసే అవకాశాన్ని ఒగ్గు రవి కల్పించారని చెప్తున్నారు. ఇప్పుడు చరిత్ర తిరిగి రాసే విధంగా లేడీస్కి చేయాలి అంటూ రవణ మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. అందులో ఈ ఒగ్గు కథలో మాకు రేణుకా ఎల్లమ్మ పాత్ర ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ ధర్మాగ్రహం అనే గొప్ప నాటకం అనేక వేదికల్లో ఆడుతూ ఇంకా గొప్పగా నాటకాలు చేయాలని కోరుకుంటున్నాను. ధర్మాగ్రహం ఒగ్గు జానపద నాటకానికి సంబంధించిన రిహార్సల్స్ లలిత కళా తోరణంలో జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా ప్రదర్శించే ఒగ్గు జానపద నాటకాన్ని ప్రజలు ఆదరించాలంటున్నారు నిర్వాహకులు. ఆడ మగ ఇద్దరు పనిచేస్తే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందన్నారు బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల. కూకట్పల్లి మెట్రో స్టేషన్లో షేర్ ది లోడ్ అనే క్యాంపెయిన్ ప్రారంభించారు. ఏరియల్, వోల్ఫూల్ సంస్థలు జెండర్ ఈక్వాలిటీ క్యాంపెయిన్ చేపట్టడం హ్యాపీగా ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది గుత్తా జ్వాల.
థింక్ ఏరియల్ లాంటిది ఇంకా వర్ల్పూల్ దే ఆర్ 2 బిగ్ కంపెనీస్ ఇంకా అందరికీ తెలుసు ఈ పేర్లు అండ్ వెన్ దే కమ్ అప్ విత్ సచ్ సోషల్ మెసేజెస్ ఇది ఉండిపోతుంది ఇన్ ద మైండ్ అండ్ ఇట్స్ అండ్ రైట్ నౌ మనం ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఉంటున్నాం. ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఐపీఎల్ హంగామాకు హైదరాబాద్ రెడీ అయింది. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే సందడి షురూ అయిపోయింది. రేపు రాజస్థాన్ రాయల్స్ టీంను సొంత గడ్డపై సన్ రైజర్స్ ఢీకొట్టబోతోంది. మ్యాచ్ కోసం స్టేడియం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోయేందుకు ఉప్పల్ రెడీ అయింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిన రైజర్స్ సొంత గడ్డపై విక్టరీ కొట్టాలని చూస్తోంది. వార్నర్ ఫామ్ లో ఉండడం టీమ్ కు బిగ్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. Look, I haven't had a look at the pitch today. The wicket here looks very good. The square actually looks very good. So I think it's going to be a good batting surface. I don't think the toss is hugely crucial because dew's not a factor. So we're happy to either set a total or chase a total. Again, that our mind might change tomorrow when we come up and have a look at the surface. I think we lost the first game. I think we started the tournament well, I would say, just because of the way we approached the game and the training that we have done. So pretty confident before the game tomorrow, and this training session as well. Yeah, we are looking forward to it and get ready for the game. Yeah, I think the collapses shouldn't really happen, and we sure would look forward not to replicate that and to learn from our mistakes. If we don't repeat it in the tournament, we'll be really happy. మ్యాచ్లు జరిగే టైంలో మొత్తం 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఇప్పటికే స్టేడియంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు మరో 300 సీసీ కెమెరాలను గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీస్ అధికారులు. మీ అందరికి తెలుసు ఈ స్టేడియం కెపాసిటీ 38,000 కెపాసిటీ ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ భద్రత మన చాలా పెద్ద ఏర్పాటు చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని బట్టి 2300 మన ఆఫీసర్స్ మెయిన్ అన్ని వింగ్స్ని కలిపి ఆ మ్యాచ్కి మనం పెట్టాము. ఈ ఐపీఎల్ కూడా మ్యాక్సిమం బందోబస్తు మన తరఫున ఉంటుంది. సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ఇప్పుడు ఇంకా పెంచాము మనము. ఈ 300 సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టేడియం లోపల కెమెరా ఉన్నాయి, స్టేడియం బయట కెమెరా ఉన్నాయి. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు స్టేడియం దగ్గర షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. స్టేడియంలోకి సెల్ ఫోన్, హెడ్సెట్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, తిను పదార్థాలు అనుమతించబోమన్నారు సిపి. క్రికెట్ అభిమానుల కోసం స్టేడియం లోపల తాగునీరు అందుబాటు ధరల్లోనే ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చేవాళ్లు సొంత వాహనాలను తీసుకురాకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఉప్పల్ నుంచి ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. మెట్రో కూడా అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మ్యాచ్ కు వచ్చే వారి కోసం రెగ్యులర్ పార్కింగ్ ప్రాంతాలతో పాటు స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆయా సంస్థల్లో స్పెషల్ పార్కింగ్ జోన్స్ ను హెచ్సీఏ ఏర్పాటు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో హోమ్ టౌన్ హైదరాబాద్ లో సన్ రైజర్స్ మొత్తం 7 మ్యాచ్లు ఆడనుంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.